సువార్త గీతం అక్కడ అందరికీ అంటున్నా. దేవుని ప్రేమ ఇదిగో
పక్కన వరకు అప్పుడు వందలు చెప్పుకోండి. ఈవేళ మనం ధ్యానించే వాక్యము ప్రతి విషయంలో ప్రతి మనుషుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇదే మనం ధ్యానించే వాక్యం. అందరూ చెప్పండి. ప్రతి విషయంలో ప్రతి మనుషుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును ఆయన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. క్రీస్తు నామంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమి చేసినా ఏం మాట్లాడినా, మాటల్లో క్రియల్లో కృతజ్ఞతలు ఎలా ఎప్పుడు ఉండాలండి? కృతజ్ఞత ఎప్పుడు ఉండాలండి? మాటల్లో క్రియల్లో. మన ఆలోచనలో కూడా ఉండాలి కృతజ్ఞత. ఆలోచనలో కూడా కృతజ్ఞత ఉండాలండి దేవుని పట్ల. భక్తుడు దావీదు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అన్నాడండి. కీర్తనకారుడు 139, 13, 14 వచనాలు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అంటే ఈ కృతజ్ఞతాస్తుతులు దేవుడికి ఎందుకు చెల్లించాలి? నాకేమిచ్చాడు దేవుడు, నాకేం చేశాడు అంటే ప్రశ్నిస్తాడు మానవుడు. అసలు నీకు మానవ జన్మను ఇవ్వడమే దేవుడి ప్రేమ. ఆ మానవ జన్మను బట్టే నీవు ప్రతి మానవుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే విషయాన్ని చదవండి. 13, 14 వాక్యాలు చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మానవ జన్మ పొందడానికి ఏం చేయాలి దేవుడికి? ప్రతి మానవుడు ప్రతి విషయంలో. ఆ విషయం ఏంటంటే మేడ మిద్ది కారు ఏమంటే ఉద్యోగము విద్య పదవి ఇచ్చినందుకు కాదండి, జన్మనిచ్చినందుకు. మానవ జన్మలో ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండ. తల్లి గర్భం నిర్మాణం అంటే తల్లి గర్భం మునిరండి. మునీటిలో మా నీటిలో పడిన వ్యక్తి ఒక 5 నిమిషాలు చచ్చిపోతాడా బ్రతుకుతాడా? నీటిలో పడ్డాడు ఒక వ్యక్తి ఎన్ని నిమిషాలు ఉంటాడండి? 5 నిమిషాలు చచ్చిపోతాడండి. 9 నెలలు మునీటిలో ఆ గర్భంలో నీటిలో ఉండాలి బిడ్డ. ఎంత ఆశ్చర్యమో అద్భుతమో అన్నాడు ఆ భక్తుడు. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు అదే అనమాట. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు, ఏమి ఇవ్వలేదు ఆ లెక్కలు వద్దండి దేవుడి దగ్గర. నాకు మానవ జన్మ ఇచ్చాడు నాకు దేవుడు. అందుకని నేను కృతజ్ఞత కలిగి ఉంటాను దేవుడికి. ఆదికాండము మొట్టమొదటిగా
దేవుని ఆలోచన చూద్దామంట. ఆదికాండం 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అది దేవుని ప్లాన్ చూడండి. మా మొట్టమొదటిగా నేను దేవుడు మానవుని సృజిస్తాను, ఏమండి, మానవుని నిర్మిస్తాను. ఎలాగంటే నా పోలిక నా స్వరూపంలో. అది ఏ పోలికండి? మనం దేవుని స్వరూపము దేవుని పోలికలో నేను సృజిస్తానని చెప్పి స్త్రీగా పురుషుడుగా. స్త్రీ పురుషుడు ఇద్దరు వ్యత్యాసం ఏమీ లేదండి, గొప్పతనాలు ఏమి లేవండి. స్త్రీ కంటే పురుషుడు గొప్పతనం లేదండి, ఇద్దరు సమానలే దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఇద్దరు సమానండి, స్త్రీని గాను పురుషుని గాను అన్నమాట. దేవుని పోలికగా పుట్టించినందుకు ఏం చేయాలి? మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. తర్వాత మరి ఎలా నిర్మాణం చేశాడు? అలా ప్లాన్ చేశాడు, ఆయన ఆలోచన చేశాడు. మరి ఎలా నిర్మించాడంటే ఆదికాండం 2:7 నేల మట్టితో నరుని నిర్మించి, నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములు జీవవాయు పోతగా నరుడు జీవాత్మాయను. నరుడు ఏమయ్యాడండి? జీవము ఆత్మ. అంటే మానవ నిర్మాణము శరీరము, ప్రాణము, ఆత్మ మూడింటితో చేసాడు దేవుడు. ఏంటంటే మన శరీరం ఎన్ని ఉన్నాయి? శరీరము, ఆత్మ, ప్రాణము, రక్తము. మొదటి దశపత్రిక 5:23 చూడండి. దేవుడే సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. ఏమి శరీరం మన నిర్మాణం ఏంటండి? శరీరము, ప్రాణము, ఆత్మ. జీవం అంటే ప్రాణం, ఆత్మ మూడింటితో నిర్మాణం చేశాడండి. నేల మట్టితో ఎద్దుడండి ఆయన ఊపిరి. మరి ఆయన పోలిక అన్నాడు కదా, మరి పోలిక ఆ స్వరూపం మనకు ఆయన స్వరూపం ఇస్తున్నాడు. మళ్ళా ఈ మట్టికి, మట్టి బొమ్మకే. తర్వాత 2 ఆదికాండం 22 ఆదాము గాఢ నిద్ర కలగజేసి, మరి ఇప్పుడు సాటైన సహాయం కావాలి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. మొదట పురుషుని చేసాడు దేవుడు, తర్వాత తను ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. మరి ఏం చేద్దాం అంటే ఆయన ప్లాన్ ఏంటంటే ఆ ఆదాము గాఢ నిద్ర కలగజేసి తన ప్రక్కటెముక తీసి స్త్రీగా నిర్మించి ఆదాముకి ఇచ్చాడు. చదవండి 22 ఆదికాండం 2:22. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునందుకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, మానవ నిర్మాణం మొట్టమొదటిగా మానవుని ఎలా నిర్మించాడు దేవుడు? ఆదామునేమో మట్టితో నిర్మించాడు. తనకు భార్యనేమో తన ప్రక్కట ఎముకలు తీసి స్త్రీగా చేసి భార్యగా ఇచ్చాడు దేవుడు. ఆయన సృష్టి క్రమం చూడండి ఎంత గొప్పదో, ఎంత గొప్ప సృష్టికర్త దేవుడు. అందుకనే పురుషుడు మట్టి, ఆదాము మట్టి, స్త్రీ ఎముక. స్త్రీ ఎముక గట్టిదే. మట్టి నీళ్ళు చల్లితే
మెత్తబడిపోతే నీళ్ళు చల్లితే మెత్తబడిపోతే మగోడు నువ్వు నీళ్ళు చల్లి మెత్తబడిపోతే స్త్రీ గట్టిదే ఎముక ఏమండి సమాజంలో స్త్రీ పాత్ర ఎలా ఉన్నప్పుడు పురుషుడి కంటే బాగా ఉంది పురుషుడి కంటే వెళ్తా కదండి ఉంది ఏమండి నువ్వు నీళ్ళు చల్లితే ఏమవుతుంది బట్టి నీళ్ళు చల్లితే బట్టి అవుతుందండి మెత్తబడిపోతుంది కదా పురుషుడు అలా ఉన్నాడు స్త్రీ దగ్గర కనుక ఈ విధంగా నిర్మాణం జరిగిందండి. మరి తర్వాత లోకానికి మనుషులు ఎలా వచ్చాడు? ఆదికాండం 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన నేనొక మనుష్యుని మొట్టమొదటి స్త్రీ జన్మనెవడో మొదటిగా దేవుడు మట్టితో ఆదాము చేశాడు, ప్రకటనలో స్త్రీని చేశాడు. వాళ్ళిద్దరు కలయికలో మొదటగా ఒక జన్మ ఒక నరుడు లోకానికి వచ్చాడు. ఆ తల్లేమో హవ్వమ్మ, ఆ బిడ్డేమో కయీను. మొట్టమొదటిగా ఇప్పుడు మనం లోకంలో స్త్రీకి అన్నట్టుగా ఆ అవ్వమ్మ మొట్టమొదటి బిడ్డలు కానీ దేవుని దయ వలన ఏంటంటే దేవుని దయ వలన నాకు ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటున్నాడు. అని కృతజ్ఞత బిడ్డ పుట్టిన ఏం చెప్తుంది దేవుడికి? కృతజ్ఞత తెలియజేస్తున్నాడు అనమాట. తర్వాత ఈ మనుషుడు ఎంత గొప్పవాడో యేసుప్రభువు చెప్తాడండి. మత్తయి సువార్త 22:6-26 మత్తయి 6:26లో పక్షుల కంటే మీరు ఎంతో గొప్ప శ్రేష్ఠులు అంటాడు. లోకంలో ప్రపంచ పక్షులు అన్నిటికంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు బట్టలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అమ్మా, మనం ఎక్కువ స్త్రీకి ఎక్కువ చింత అండి. పురుషుడి కంటే కట్టలే కానీ చింత ఎక్కువ అండి. ఏమెక్కువ చెప్పండి? పురుషుడు చింత ఉండదండి. పురుషుడికి కష్టపడతాడు, సంపాదిస్తాడు, భార్య పోయింది అతను పనులు చేస్తాడు. ఇది ఎంత సంపాదించినా ఎంత తెచ్చిపెట్టినా స్త్రీకి ఎప్పుడు చింత ఉంటుందండి. కనుక చింతించొద్దు అన్నాడు. ఎందుకంటే ఒకసారి ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తనాలు వేయో, పంట పండించో, కోత కోయవో, వాటి మధ్య కొట్లేమే లేవు. వాటిని ఎలా పోషిస్తున్నాడు దేవుడు? వాటికంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాడా? అటువంటి శ్రేష్ఠ జన్మనిచ్చినందుకు మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత 10:31 మీరు మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. ఏమండి? పిచ్చుక చిన్న పక్షి అండి. చైనా వాళ్ళు ఏం చేశారంటే పంట ధాన్యం తినేస్తుందని, ఏంటంటే ధాన్యం తినేస్తుందని ఈ యొక్క పిచ్చిగా ఏం చేశారంటే ప్రభుత్వం ఒక ఆర్డర్ చేసిందండి. ఆర్డర్ ఎక్కడ పిచ్చుకున్నా బ్రతకాలని వెళ్ళేది పట్టేసుకోమన్నాడు, చంపేయమన్నాడు. మొత్తం చైనా దేశంలో పిచ్చుకలన్నింటినీ కూడా పట్టేసుకుని చంపేశాడు. ఆ చంపేయడానికి కాదు తినేసి ఇంకా ఒక్క పిచ్చి కూడా లేదండి. పిచ్చికి ఎప్పుడు లేదో ఆ పంటలని పురుగులు పట్టి మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. గంజా తింటుంది, పురుగుని తింటుంది అది కదండి. ఆ చైనా అంతా కూడా మీరు పంటల్లో పురుగు పిచ్చిపోయిందంటే పిచ్చికి చేసే పని ఆ పిచ్చికి లేని కారణాన్ని బట్టి
ఏమండి మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయి ఆహారం లేకుండా కరువు వచ్చేసిందండి. పంటలు పండట్లేదండి. విత్తనం వేస్తారు, మొక్క వస్తుందో పురుగులు తినేస్తారే. ఆ పురుగులు తిన్నందుకు పిచ్చిగా లేదు, పిచ్చిగా లేదు. అప్పుడు మళ్ళీ కరువు వచ్చేసిందండి. అప్పుడే ఆ చైనా వాళ్ళు ఆ జీవరాశులన్నిటి తినడం మొదలెట్టారండి. పాము, ఎలక, చుంచి, నక్క, కుక్క ఏమండి కప్ప ఏం తినడం మొదలెట్టారు. ఆహారం లేదు, ఆహారం లేదండి. మళ్ళా అప్పుడు ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఎక్కడ చిలకలు ఎక్కడో ఇంకో దేశం నుంచి రష్యా నుంచి చిలకలు ఆ పిచ్చుకలు కొనుక్కొచ్చి ఆ పిచ్చుకలు పెంచమని మళ్ళీ మొదలెట్టాడు. ఆ పిచ్చికి పెరిగిన తర్వాత మళ్ళా అభివృద్ధి చెందిన తర్వాత పంటలు బాగా పండాయి. కనుక ఆ పిచ్చికి లేకపోతే ఎంత ప్రమాదం వచ్చిందో, ఆ పిచ్చికల కంటే ఆ పక్షి కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబోతుడై ఉన్నాడు. తర్వాత 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనము. గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. మన పక్షులు చూపించాడు మన దేవుడు ప్రభు. తర్వాత మళ్ళా జంతువులు చూపిస్తున్నాడు, జంతువులు. కాబట్టి చాలండి. గొర్రె కంటే మనుషుడు ఎంతో అంటే అర్థం ఏంటంటే సకల జీవరాశుల కంటే ఏంటంటే సకల జీవరాశుల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడని యేసు ప్రభువు చెప్తాడు. మనుషుడు ఎంత గొప్పవాడు ఏమండి. సముద్రంలో తిమ్మింగలం ఉంటుందండి. ఏనికంటే 100 రెట్లు ఎక్కువ బలం అదే. భూమి మీద ఏనికే పెద్ద బలమైన జంతువు. తిమ్మింగలం ఏనికంటే 100 రెట్లు బలం అండి. తిమ్మింగలం నాలుక ఏనుగంత బలం ఉంటుందండి. గోడు గొడవ తిమ్మింగలం నాలుక ఏనుగంత బలం ఉంటుందంట. అంత బలమైన జలచరాలు కానీ జంతువులు కానీ ఉన్నాయి కానీ లోకంలో వీటన్నిటికంటే మనుషుడే శ్రేష్ఠుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు ఏమంటే ఆ జీవరాశుల్ని కలుగును కాకంటే నోటు బాటతో సృష్టించాడండి. మానవుడైతే తన స్వహస్తాలతో నిర్మించాడండి. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బిడ్డను తన స్వహస్తాలతో తయారు చేస్తున్నాడండి అని భక్తుడు చెప్తున్నాడు. తల్లి గర్భంలో అప్పుడు మట్టితో నిర్మించిన దేవుడు తల్లి గర్భంలో తన స్వహస్తాలతో తయారు చేస్తున్నాడండి. మళ్ళీ ఒకసారి కీర్తనకి వెళ్దాం. కీర్తన 139. బిడ్డ అలాగా తయారవుతున్నాడు. 130, 13, 14, 15 చదవాలి. భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు 13 నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. ఎక్కడ నిర్మిస్తాడు? ఇప్పుడు ఎక్కడ నిర్మిస్తాడండి? తల్లి గర్భంలో ఆయన తయారు చేయాలి. ఎంత గొప్ప దేవుడు చూసారా? సృష్టి క్రమం, మానవ నిర్మాణం ఆయన చేతులతో చేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి గర్భంలో కూడా నీవు నన్ను కలుగజేసి యుగము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు ఇంకా కిందవే. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగానే తెలుసున్నది. నేను రహస్యమందు పుట్టినవాడను. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఎలాగంటే భూమి యొక్క అగాధ స్థలం ఏంటండి? భూమి యొక్క అగాధ స్థలం ఏంటి?
నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. నిర్మింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. జన్మలను రాశాడు అక్కడ. ఆ నిర్మాణం ఎంత పొడుగు, ఎంత ఒడ్డు పొడుగు, ఆ ముక్కు ఓటం, ముఖం ఓటం, ఎన్ని ఎంట్రుకలు పెట్టాలి, ఓడిగడ్డ పెట్టాలా, ఓడిగడ్డ ఎంట్రుకలు పెట్టాలి, ఎన్ని ఎంట్రుకలు ముందుకు రాసుకున్నాడట, గ్రంథంలో రాసుకున్నాడట, ఎన్ని ఎంట్రుకలు పెట్టాలి, ముక్కు ఓటం తప్పడగా పెట్టాలా, లేకపోతే కోణం పెట్టాలి. ఏమండి, ఎముక పొడుగెంత, ఎన్ని అడుగులు ఎత్తు, ఎంత కొరస, ఈ లెక్క అంటాడంటే ముందు రాసుకుని గర్భంలో తయారు చేస్తాడంటే. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబోతులేదు. రోమిలకు రాసిన పత్రిక. మరి మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడా? మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడా? సమాధానం చెప్పండి మీరు. చెల్లించట్లేదు. చూద్దాం రోమపత్రిక 1:18 నుంచి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది. దేవుడు వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం తేటపరచున్నది. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు లోకం ఏం చేయట్లేదట, దేవుణ్ణి మహిమపరచట్లేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. ఈవేళ తల్లిదండ్రులకి పిల్లలు కృతజ్ఞత కలిగి ఉండట్లేదండి. చాలా మంది పిల్లలు నన్ను ఎందుకన్నా ఎవరికన్నా అన్నారండి. ఎప్పుడైనా మీకు ఎదురైందా మాట? కొంచెం ఏమైనా చిన్న కుటుంబం పుట్టడం కష్టాలు, చిన్న కుటుంబం అంటే చిన్న వనరు, చిన్న గృహం, కొంచెం సమస్యలతో నా కుటుంబంలో ఉన్నాడు పిల్ల కానీ కూతురు కానీ నన్ను ఎందుకన్నా ఎవరికన్నా నిన్ను అనేవాళ్ళున్నారా లేరా? మరి ఇప్పుడు ఈయనకి కృతజ్ఞత ఉందా? దేవుని పట్ల లేదు, తల్లిదండ్రుల పట్ల లేదు. ఆ దేవుడు నిన్ను సృష్టిస్తే కన్నవాడిని తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఇవాళ లేదంట. దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే కృతజ్ఞత లేదంట, దేవుడు మహిమపరచట్లేదంట. ఈ బాధ ఉందా ఆయనకి? పుట్టించిన దేవుడికి, పోషించే దేవుడికి తల్లిదండ్రులను కనపరచట్లేదు. ఈ కూతురు, ఈ కొడుకు, ఈ దేవుడు అసలు మర్చిపోయాడు. మరి ఆ జీవితం ఎలా ఉంటుందండి? ఆశీర్వాదం ఉంటుందా? ఉంటుందా? తర్వాత తమ వాదముల వ్యర్థులేని వారి అవివేక హృదయము అంధకారమాయ తాము జ్ఞానులు చెప్పుకొలుచు బుద్ధిహీనులేని వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. దేవుని ఎలా మార్చారండి? పురుగులు, జంతువులు, మనుషుల రూపాలు, పక్షుల రూపాలు చేసుకున్నారంట.
ఆ, ఈ హేతువు చేత ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించు తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనుచు దేవుడు వారికి దేవుడు ఆ యొక్క శరీరాన్ని వాళ్ళు అవమానపరుచుకున్నారంటే అపవిత్రుడికి అప్పగించుకున్నారంట మానవుడు. ఈ పవిత్రంగా జన్మిస్తే అపవిత్రుడికి అప్పగించుకున్నాడంట ఈ మనుషుడు. అందుకని దేవుడు వారిని అపవిత్రతకు పవిత్రులుగా లేడు మానవుడు, పవిత్రుడిగా లేడు. తర్వాత అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి జన్మ ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. పూజ ఎక్కడండి? కృతజ్ఞత ఎక్కడండి? ఎక్కడ మహిమపరుస్తున్నాడు వెళ్ళి మానవుడు? చెట్టు పుట్ట రాడు రప్ప కొండ గుట్ట బొమ్మ దగ్గర ఉన్నాడు వెళ్ళి. ఎంత క్లియర్గా చెప్తాడు బైబిల్ పరిస్థితి కారణం. పుట్టించేవాడు దేవుడు, పోషించేవాడు దేవుడు, ఆ యవన బిడ్డకు భర్తనిచ్చేవాడు దేవుడు, ఆ యవనస్తుడికి భార్యించేవాడు దేవుడు, వారి సంతానం ఇచ్చేవాడు దేవుడు, వారు చదువు ఇచ్చేవాడు దేవుడు, వారికి ఉద్యోగం ఇచ్చేవాడు దేవుడు, వారికి ఆదాయం ఇచ్చేవాడు దేవుడు. ఈయన ప్రక్కన పెట్టేశారు. ప్రక్కన పెట్టేసి ఎక్కడున్నాడు మానవుడు? ఎక్కడున్నాడు? సృష్టి దగ్గర. అంటే ఇప్పుడు మానవుడికి ఏం లేదు? కృతజ్ఞత దేవుడు మహిమపరిచే స్థితిలో మానవుడు లేడు. అయితే మీకు దొరికిందా? దేవుడు మహిమపరిచే భాగ్యం దొరికిందా? కృతజ్ఞత చెల్లించే భాగ్యం దొరికిందా? అదే క్రైస్తవం అంటే. లోకం లేదు, లోకం ఆయన దగ్గర లేదు, లోకం ఆయన లేదు. ఎక్కడ ఉన్నారు? బయట. సృష్టి దగ్గర ఉన్నారు, సృష్టి దగ్గర అని చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలతో సహా. అప్పుడు ఈ వాక్యం రాసిన సమయానికి ఇశ్రాయేలు ప్రజలతో సహా సృష్టి దగ్గర ఉన్నారు, సృష్టికర్త దగ్గర లేరు. అంటే ఏం లేదు ఇప్పుడు మానవుడికి? కృతజ్ఞత లేదు. మత్తయి సువార్త 6:24. ఎందుకు లేదు చెప్పాలి. దేవుడి పట్ల కృతజ్ఞత ఎందుకు లేదు? ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షము నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని. ఇప్పుడు మానవుడు దేవుడు ఎందుకు మహిమపరచట్లేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించలేదు అంటే కారణం ఏంటంటే ధనానికి దాసుడైపోయాడ. దేనికంటే ధనానికి దాసుడైపోయాడు కనుక ఆ దేవుడు ఎవరో ఎరిగే స్థితిలో లేడు మానవుడు. దేవునికి దాసుడిగా లేడు, దేవునికి దాసుడిగా లేడు. మనం మొత్తం ప్రపంచంలో మనం 50 మంది అయినా మనం ప్రపంచంలో 50 మంది ఎవడే మనకు 50 మంది 60 మంది కూర్చున్నాం. ప్రపంచం అంతా 50-60 మంది, కోట్లాది మంది ఏం లేదు. ఇప్పుడు ఎందుకు కృతజ్ఞత దేవుడు మహిమపరచట్లేదు, కృతజ్ఞత చెల్లించలేదంట? ధనానికి దాసులు అయిపోయాడ. ఎందుకంటే ఇంకా ఇంకో మాట రామ 1:20 చదవం కదా. సృష్టిని పూజించేవారు సృష్టికి దాసులు. సృష్టి అందాలకు దాసులు. సృష్టి ప్రేమికులు, దేవుని ప్రేమికులు కాదండి. లోకం అంతా దేవుని ప్రేమికులు కాదండి, సృష్టి ప్రేమికులు. ఏమండి విమాన ప్రయాణాలు ఇన్ని ప్రయాణ సాధనాలు ఎందుకు వచ్చాయో తెలుసండి? సృష్టి ప్రేమికుల కొరకు వచ్చాయండి. విమానంలో తిరుగుతారు, ఎక్కడెక్కడో ఎత్తైన స్థలం చూడాలంట, ఎక్కడెక్కడో వాటర్ ఫాల్స్ చూడాలంట,
అందుకని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచం తిరుగుతాడు మానవుడు. సృష్టి ప్రేమికుడు ఎవరన్నా? దేవుడి ప్రేమికుడా సృష్టి ప్రేమికుడా? దేవుడే సృష్టిరాజు పూజిస్తుంటా. ధనాన్ని దేవుడా ఎలా ఉన్నాడు మానవుడు బయట? అందాలు, సృష్టి అందాల్లో ఇప్పుడు వచ్చిందండి. సృష్టి అందాల్లో వచ్చింది మళ్ళా సినిమా హీరోలు. ఏళ్ళ దేవుళ్ళు ఈ మనుషుడికే ఎవరు దేవుళ్ళు? ఈ సృష్టి అందాలు ఏళ్ళు వచ్చారు మళ్ళా. ఫిలిం అని లోపల ఎక్కడ ఉంది? సృష్టి అంతట్లో అసలు హీరో ఎవరండి? సృష్టి అంతట్లో అసలు హీరో ఎవరండి? మన కొరకు ప్రాణం పెట్టి మనం ప్రేమించి బలియాగమై మరణం చేయించిన యేసుక్రీస్తు అసలైన హీరో. అక్కడ ఉన్నాడా? మరి అక్కడ ఉన్నాడా? మానవుడు లేడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు దేవుడికి? ఎందుకు మహిమపరచలేదంటే అతను సృష్టి పూజలో ఉన్నాడు, ధనాన్ని దాసుడై ఉన్నాడు, సృష్టి అందాలు దాసుడైపోయాడు కనుక దేవుడు ఎనకుండా ఉన్నాడు. మనకు కూడా ఇటువంటి వెర్రి వేషాలు ఉంటే మనం కూడా ఆయన వదిలి పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కొలస్సీయుల రాసిన పత్రిక సృష్టి పూజ అన్న ఈ ధనాన్ని దాసుడు అర్థం ఏంటంటే 3-5 భ్రష్టుడైపోయాడు మానవుడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడే. ఏంటంటే విగ్రహారాధన? సృష్టి పూజ ఏంటండి? సృష్టి ప్రేమ ఏంటండి? విగ్రహారాధన అంట. ధనాపేక్ష విగ్రహారాధన. ధనాపేక్ష ఏంటండి? ఏమండి మీ పర్సలో నుంచి ₹1 పడిపోయింది కింద. ₹1 రూపాయి బిళ్ళలు ఉన్నాయి కదా. ఏమండి నారాయణమ్మ గారు, మీ పర్సలో నుంచి ₹1 పడిపోయింది కింద. అది కనపడ తీసారు. ఏం చేస్తారు అప్పుడు? చెప్పండి. రూపాయలు కలగొద్దుకున్నాడు. ఏం చేస్తాడు అతను? ఎలా ఏమనుకున్నాడు? దాని రూపాయిని దేవుడు. అమ్మా మరి గారు ఎప్పుడైనా అతుకున్నా కలగే? మీరు రూపాయి దేవుడా? రూపాయి దేవుడా? దేవుడు వేరేగా ఉన్నాడా? చెప్పండి. దేవుడు వేరే సృష్టికర్త. రూపాయి కాదు. ఈ రూపాయి మనుషులు సృష్టించాడు కనుక దినసరి జరగాలి. రూపాయి అవసరం ఏంటంటే దేవుడికి పూజించడం కాదండి, అవసరాలు తీర్చుకోవడానికి రూపాయి అవసరం. అవసరాల కొరకు, దేని కొరకు? అవసరాల కొరకు. మరి దేవుడికి కనబడి ఏం చేయాలి? నెలంతా సంపాదించవచ్చు, కష్టపడవచ్చు. ఉద్యోగం వచ్చింది, కష్టపడ్డావు. 10,000 10 లక్షల రూపాయలు జీతం వచ్చింది, గూట్లో పెట్టి పూజ చేయాలి. ఏం చేయాలి? పది పెట్టుకోవద్దాన్ని. కనుక లోకం ఎలా ఉందంటే ధనమే దేవుడుగా లోకం చూస్తుంది. కనుక పుట్టించిన దేవుడు, పోషించే దేవుడిని ఏం చేశారంట? మహిమపరచట్లేదంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంట. మనం ఎలా ఉన్నాం చెప్పండి? ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పాలి మీరే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12-9
మనకు శరీర సంబంధమైన తండ్రులు కలరు, మరియు ఆ, శరీర సంబంధులైన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైతే శిక్షకులైతే వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. భయభక్తులు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే అది ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు, తల్లిదండ్రులకు మీరు పుట్టారు కదా, తల్లిదండ్రులకు మీకు జన్మించిన వాళ్ళు ఉన్నారు కదా, వారి యొక్క క్రమశిక్షణలో పెంచినప్పుడు పెరిగితే నీకు ఆశీర్వాదం కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకుచుండేవాళ్ళే కదా. అమ్మా, తల్లిదండ్రులకు లోబడి బ్రతికితే ఆశీర్వాదం అంట. మనుషుడు సృష్టించిన వాడు దేవుడు. ఆ మనుషుని భూలోకాన్ని తీసుకొచ్చినాడు మా తల్లిదండ్రులను వారి యొక్క అడుగుజాడల్లో వారి మాటల్లో జీవిస్తే, వారి ప్రేమిస్తే, గౌరవిస్తే వారికి ఆశీర్వాదాలు. ఏమున్నాయి ఆశీర్వాదాలు? దీర్ఘాయుషు, మేలు ఉందండి తల్లిదండ్రులు మాట వింటే. మరి అంతకంటే గొప్పవాడు ఉన్నాడు కదా తల్లిదండ్రుల కంటే. ఎవరైనా చదవడు మరి. ఆత్మల తండ్రి ఎవరండి? దేవుడు ఆత్మల తండ్రి అండి. మరి ఆ తండ్రిని గౌరవించాలి కదా, ఆయన భయపడాలి కదా, ఆయన జన్మనిచ్చినందుకు, సృష్టించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా అని అంటాడు. ఎందుకంటే మనకు రెండు ఉన్నాయండి, శరీరం, ఆత్మ. కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయుల 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలంటండి. అమ్మా, ఏముందంటున్నాడు మనకి? శరీరము, ఆత్మ. ఏంటమ్మా? శరీర సమాన తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మ ఉంది. ఆత్మ తండ్రి దేవునికి ఏమండి భయభక్తులు కలిగి, కృతజ్ఞత కలిగి, మహిమపరుస్తూ జీవించాలి. లేదంటే అపవిత్రులు అయిపోతారు. ఏమవుతారండి? అపవిత్రులు అవుతారు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటి? ఇవాళ లోకం చేస్తున్న తప్పేంటి? సామెతలు 23, 13, 14. మీ బాలులను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు. అమ్మా, ఈ మాట అర్థమైంది తల్లి, బాగా తెలుగు. పిల్లలకు అధికారాపం పెట్టకూడదు అంటండి. ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకు అధికారాపం పెట్టి వారు భౌతికంగానూ ఆత్మీయ నాశనం చేశారంట. వారు పిల్లల ఆత్మ రక్షించే బాధ్యత తల్లిదండ్రులు అంటండి. పిల్లల ఆత్మను రక్షించేది తల్లిదండ్రుల బాధ్యత అంటండి. ఎందుకంటే ఒక ఆత్మను భూలోకాన్ని తీసుకొచ్చాడు తల్లిదండ్రులు. శరీరంలో కన్నారు. దేవుని ఆత్మ భూలోకానికి వచ్చింది ఒక మనుషుడి ద్వారా. ఆ ఆత్మ నశించిపోకుండా తల్లిదండ్రుల బాధ్యత.
ఒకవేళ క్రమశిక్షణ పెంచకపోతే అతని ఆత్మను పాతాళం పంపించేస్తావు జాగ్రత్త అని ఒక హెచ్చరిక ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిందండి. ఇవాళ లోకమంతా అతి గారాభంగా పిల్లలు పెంచి దేవుడు దూరం చేసి ఆత్మీయంగాను శారీరకంగా కూడా పిల్లలు పాటు చేస్తున్న తల్లిదండ్రులే. ఎవరంటే అతి గారాభం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఏకైక కుమార్తె అంటే ఇంకా గారాభం, ఏకైక కుమారుడు అంటే ఇంకా గారాభం, ఒకే ఒక మనవుడు అంటే ఇంకా గారాభం, ఒకే ఒక మనవరాలంటే. ఈ గారాభాలు ఏం చేస్తాయంటే తన శారీరకంగా ఆత్మీయంగా కూడా ఆ బిడ్డను నాశనం చేస్తున్న పెద్దలే, తల్లి, కుటుంబమే అని ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక. ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిక. తీతు పత్రిక 3వ అధ్యాయము 1 ఇంతవరకు జన్మ గురించి మాట్లాడుకున్నాడు. శరీర జన్మ. ప్రతి మానవుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా లేడు మానవుడు, అలా లేడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకు లేడు అని అంటే ధనానికి దాసుడయ్యాడు, సృష్టి అందాలకు దాసుడయ్యాడు. దేనికి దాసుడయ్యాడు? ధనానికి, సృష్టి అందాలకు దాసుడయ్యాడు. అందుకని దేవుని దగ్గర అతను లేడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఒక శరీర సంబంధమైన కృతజ్ఞత మనం చూసామండి. ఇప్పుడు ఆత్మ సంబంధముగా మన కొరకు దేవుడు ఏం చేశాడు? యాకోబు 1:18 తీర్థ తల చదువుతాం. యాకోబు 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మన దగ్గర వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులు పుట్టిన మనము దేవుడు తన రక్తంతో కన్నాడంటండి, తన సత్యవాక్యంతో కన్నాడంటండి. మన దేవునికి ఎవరైనా మనప్పుడు కన్న పిల్లలు అన్నమాట. ఎవరైనా మనం దేవుడు తన సత్యవాక్యం ద్వారా మనల్ని తన సంకల్పం ప్రకారం కనెను. అమ్మా మనమందరం ఎవరు? మనం దేవుని కన్న పిల్లలు అండి. మరి ఇప్పుడు దేవుడికి ఎలా ఉండాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన. ఒకటి, తల్లిదండ్రులు జన్మించినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏముందో ఏమి లేదని మాట ప్రక్కన పెట్టి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మను బట్టి జీవితకాలము మానవుడు కృతజ్ఞత కలిగి దేవుడికి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది ఆత్మీయంగా కన్నాడంటే మళ్ళా ఆత్మీయంగా కన్నాడు. సత్యవాక్యము ద్వారా మనం ఎవరైనా ఇప్పుడు సత్యవాక్యము ద్వారా దేవుడు కన్న బిడ్డలు అని మనం. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? చెప్పండి, సమాధానం చెప్పండి. ఏంటంటే దేవుడు మనం కన్నాడట. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఏమండి, ఈవేళ మన సంఘంలో ఒక అమ్మాయి ప్రపంచన తను దాంపత్య ఫలింపు చేసే దేవుడు గర్భవతి అయింది. కాపు సమయంలో ఆసుపత్రికి వెళ్తే ఆపరేషన్ చేసి బిడ్డ తీశారండి. ఈవేళ తల్లి ఆ ఆపరేషన్ ద్వారా బిడ్డలు కట్టుందండి. ఏమంటే ఎంత ఘోరమైన ఇబ్బంది పడుతుందో ఒక స్త్రీ బిడ్డలు కన్నందుకు. ఏమండి తన శరీరాన్ని తోయించుకుంటుందండి, రక్తం ధారపోస్తుందండి. అప్పుడు కానీ బిడ్డ రావట్లేదు బయటికి. కదండి, మరి దేవుడు కన్నబిడ్డకి వారికి ఆయన ఏం చేశాడు? క్రీస్తు శిలువలో చివరి రక్తపట్టుకు ధారపోసాడండి ఆత్మీయంగా కన్నందుకు.
అలా ధారపోసి ఆయన సువార్త మనకు అందించి ఆ సువార్త ద్వారా మనలను ఏమండి కన్యను మనలను కన్యననే మాట పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ ఆ నొప్పి తెలుస్తుందండి. రక్తం ధారపోస్తాడు కానీ బిడ్డ భూమి మీద వచ్చే అవకాశమో లేదు. అలాగే క్రీస్తు రక్తం ధారపోసి నిన్న కన్నాడు ఆత్మీయంగా. మరి ఏం చేయాలి దేవుడికి ఇప్పుడు? కృతజ్ఞత స్తుతులు కృతజ్ఞత కలిగి జీవిత కాలం, ఒక రోజు 2 రోజులు కాదు. ఎపిసోడ్ రాసిన పత్రిక సత్యవాక్యం ఏంటి? సత్యవాక్యం అంటే ఏంటి? 1:13 సత్యవాక్యం అనగా అందరూ చెప్పండి. సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మ చేత ముద్రించబడితిరే. అమ్మా, క్రీస్తు రక్తపు ముద్ర మన మీద ఏముందండి? సత్యవాక్యము ద్వారా మనకేం దొరికిందండి? సత్యవాక్యము ఏంటంటే లోకమంతా ఏముంది? అబద్ధం ఉంది. నీకేం దొరికింది? నాకేం దొరికింది? సత్యవాక్యము. సత్యవాక్యం అర్థమేంటి అంటే రక్షణ సువార్త. ఏంటంటే రక్షణ సువార్త. ఏంటో రక్షణ సువార్త అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ఏంటో రక్షణ సువార్త. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖన ప్రకారము 3వ దినమున అమ్మ యేసుకులు ఎలా మరణించారు తెలుసా మీకు? చెప్పండి. మీకు తెలీదా? ఏమంటే మీకు తెలీదా? పురుషులు చెప్పండి. యేసుకులు ఎలా మరణించారు? సిలువలో. తెలీదా? మాట్లాడరా? ఎలాగా? సిలువలో ఏం చేశాడు ఆయన? అది కాదు, నా నెండితో రక్తం దారపోసాడు ఆయన. నిన్ను కన్నందుకు, నన్ను కన్నందుకు ఆ సత్యము ప్రకటించమన్నారు. ఇప్పుడు ఆయన రక్తం ముద్ర అనేది ఉంది. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ మీద రక్తం ముద్ర, తల్లి రక్తం ముద్ర ఉంటుంది. క్రీస్తు రక్తం ముద్ర, పాప క్షమాపణ ముద్ర, దేవుని కుమారుడు కుమార్తె ముద్ర, పరిశుద్ధులైన ముద్ర, నీతిమంతులైన ముద్ర. మరి కృతజ్ఞత కలిగి ఉంటుందా దేవుడికి? రోమిలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడని కాను. ఏలైనగా నమ్ము ప్రతి వానికి అది దేవుని శక్తి అన్నదే. ఎప్పుడైతే సువార్త నీకు అందిందో, లోపడ్డావో, బాప్తిజం పొందావో, దైవ శక్తి నీ మీద ఉంది. ముద్ర, దైవశక్తి ముద్ర. మరి అందుకని అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దైవ శక్తిని పొందుకున్నవాడు మనం. ఎవరంటే దైవ శక్తిని పొందుకున్నవాడు మనం. ఎలా జరిగింది అది? తీతు పత్రిక 3:5 ఎలా జరిగింది? తల్లిదండ్రులు పుట్టిన మనం దేవునికి పుట్టాం పిల్లలుగా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు బట్టి కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం. అమ్మా ఏంటంటే మన బాప్తిజం పేరు, బాప్తిజం పేరు తెలుసండి? పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు. అంటే పుణ్య స్నానము. ఏ స్నానం అంటే? పాపాత్మ పుణ్యాత్ముడు అయ్యే స్నానం బాప్తిజము.
పునర్జన్మ అంటే అర్థం అంటే తల్లిదండ్రులు పుట్టాలి, నీవు దేవునికి మళ్ళా పుట్టాలి, ఆత్మీయంగా పుట్టాం, అందుకే దేవునికి కన్నబిడ్డలయ్యాం. దేవునికి మరి దేవుడికి ఏం చేయాలి? ఇప్పుడు స్థుతులు జీవితకాలం మనం చనిపోయే క్షణం వరకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఏమండి? రామ 1:8 నీ విశ్వాసము సర్వలోకమున మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏంటంటే నా దేవునికి, అదే మన మాట అలా ఉండాలి. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు పౌలు గారు అన్నాడండి పత్రిక రాస్తూ, ఎప్పుడు కూడా ఒకటే మాట అండి, నా దేవునికి. ఆ రక్షకుడు ఏమయ్యాడు మీకు? ఇప్పుడు నా దేవుడు అయ్యాడు. ఏమయ్యాడే? ఈశ్వరుడు నీకేమయ్యాడే? రక్షకుడు నా దేవుడు. ఎందుకంటే నశించిపోయి ఆత్మ రక్షించాడు ఆయన. యోహాను సువార్త 3:16 అందరూ చెప్పండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడిచ్చేది కూడా అనుభవించి, దేవుడిచ్చిన అన్ని కూడా అనుభవించి ఆయన మహిమపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు కనుక ఈ మనుషుడు ఆత్మ నాశనం అయిపోతుందండి. మనుషుడు ఆత్మ నాశనం అయిపోతుందండి. అయినా విడిచిపెట్టకుండా తన కుమారుని బలిగా ఇచ్చాడు మన కొరకు. తన కుమారుని బలిగా ఇచ్చి ఆయన రక్తంలో మనం కడిగి ఆయన కన్నబిడ్డలుగా చేసుకున్నాడండి. తల్లిదండ్రులు పుట్టిన మనం ఇప్పుడు బాప్తిసం ద్వారా దేవుని కన్నబిడ్డలు వాడి. మరి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండొద్దా? థ్యాంక్స్ చెప్పొద్దా? నా దేవునికి అన్నాడు భక్తుడు. నా దేవునికి నీ కృతజ్ఞతాస్తుతులు మరి అనాలి. చెప్పండి, ఏమన్నా నువ్వు? నా దేవునికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ వచనము 1:4 క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి ఈ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఎప్పుడండి? ఎందుకని దేవుని కృప మనకి ఇచ్చాడు కనుక, మా కృపలో ఉన్నాం కనుక, దేవుని కృపలో మనము ఉన్నాం కనుక నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. ముందేమో కనికరించబడ్డాం కనుక, దేవుని కనికరం పొందాం కనుక నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ అనడం వల్ల. ఎప్పుడంటే ఆదివారం ఒక రోజు కాదండి. తర్వాత కొరింథీయుల 2వ పత్రిక 1:11 అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు. అనేకులు ఏం చేయాలంట? రక్షణ పొందిన వారంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులై ఉన్నారు. మనం ప్రశ్నించుకోవాలండి, నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానా? ఆయన చేసిన మేడలను బట్టి, ఉపకారం బట్టి, నాకు ఇచ్చిన జన్మను బట్టి, నాకు ఇచ్చిన రక్షణ బట్టి, మొదటి జన్మను బట్టి, మానవ జన్మను బట్టి, 2 రక్షణ బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నానా? తిరుగుబాటు చేస్తానా? ఎపిసోడ్ రాసిన పత్రిక 5:20
పేరట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ అమ్మా దేవుడికి ఏం చేయాలంట అమ్మా చెప్పండి అలాగా ఎల్లప్పుడూ ఎప్పుడైనా కూర్చున్నా లేచినా తిన్నా పడుకున్నా ఎల్లప్పుడూ థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత ఏంటంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. పిలుపులు రాసిన పత్రిక 1:6 పిలుపులు రాసిన పత్రిక 1:6 నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నా దేవునికి ఏంటంటే మళ్ళీ నా దేవునికి అని మాకు మొదలెట్టాడు ఆయన. నా దేవునికి అమ్మా ఎవరి దేవునికి అనాలే అదే అనుక్షణం అదే మాట. నా దేవునికి వేసుకురా ఎవరు నీకు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. రెండు సంగతులండి అమ్మా అయ్యా. ఒకటేమో మానవ జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులకు మన నరుడుగా పుట్టించినందుకు జీవితకాలము కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి. రెండవది తన కుమారుని బలిగా ఇచ్చి ఆ రక్తంలో కడిగి మరి ఆత్మను రక్షించినందుకు జీవితకాలం కృతజ్ఞత కలిగి కలిసి 1:4 అండి. కలిసి పత్రిక మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్నమాట. ప్రతి పత్రికలో భక్తులు అలా రాశారండి. మనం ఏమై ఉండాలో ఏం చెప్పాలి దేవుడికి, ఎలా ఉండాలి దేవుని పట్ల. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3:9-10 మేము మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి పగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము. ఇక్కడ సంఘము విశ్వాసంగా లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేమండి. విశ్వాసం ఉంటే చెల్లిస్తాం. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని విశ్వాసం ఉన్నారని లెక్క. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే విశ్వాసంగా లేరని లెక్క. ఇప్పుడు మనం విశ్వాసమా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బద్దులమైనామా లేదా? ఆ వాక్యం అలాగా స్పష్టత ఇస్తుంది అన్నమాట. సంఘం విశ్వాసం లేరంట. వారి కొరకు మీరు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం అన్నాడు భక్తుడు పౌలు. తెస్సలోనికీయులకు పత్రిక 5 మొదటి పత్రిక 5:16 తెస్సలోనికీయులకు 5 మొదటి పత్రిక 5:16 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటండి. అమ్మా క్రైస్తుడు ఎలా ఉండాలి? ఏమండి చదువుగా క్రైస్తుడు ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏమండి సంతోషంగా చెప్తారా మీరు? రక్షణ అంటే ఏమనుకున్నారండి? నీ నిలువెత్తు దాని వచ్చిన దొరకదండి. నీ నిలువెత్తు దాని వచ్చినా పాత చరిత్రలో హరిశ్చంద్రుడు ఏదో వాగ్దానం చేశాడంట. ఏమండి అతనికి భార్య విడిపించుకోవాలంటే అమ్మేశాడంట. భార్య విడిపించుకోవాలంటే ఒక ఎత్తైన ఏడు మీద బలమైన ఎత్తైన ఏడు మీద ఒక నిలబడి ఒక
ఇస్తాడు కానీ భార్యని విడుదల చేయడంట. అది అక్కడ నీ నిలువెత్తు దాని ఇచ్చిన నీ రక్షణ దొరకదండి. రక్షణ నిలువండి. ఏం చేయాలి ఇప్పుడు? 16 సంతోషముగా ఎవరండి? విజయబాబు సంతోషంగా ఉంటాడు. ఇంకేం చేయాలి? ఎంత ప్రార్థన చేయండి. ప్రతి విషయం అందులో 3 ఉన్నాయండి క్రైస్తవ జీవితంలో. ఒకటి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. ఉద్యోగస్తుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే నెల జీతం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాడు. 2-3 రోజుల్లో తగ్గిపోతాయి. 2-3 రోజుల్లో అయిపోతుంది. అప్పుడు మళ్ళీ విశాఖ మొఖం బాగుందండి. మరి వెళ్ళాలి మాకు ఎప్పుడు బాగుంటుంది? ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? భర్త నల్ల పూసలు తెల్ల పూసలు చేసిన తర్వాత అందుకని మరి అసలు ఆ క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే. తర్వాత ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థనలు ఏం చేస్తూ తెలుసండి? స్థుతులు చెల్లిస్తాడు ప్రార్థన దేవుడికి. ప్రార్థన ఏం చేస్తామండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రార్థన కృతజ్ఞత చెల్లించడం సంతోషంగా ఉండాలి. నువ్వు తొక్కుపడుతుంటే కష్టంలో ఉంటే చింతలో ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. సంతోషంగా లేకపోతే కృతజ్ఞత చెప్పలేవు. క్రైస్తవుడు సంతోషంగా ఉండాలి. ఏముందండి సంతోషంగా ఉండదు కట్టగా అమ్మా ఎండగా ఏముందని సంతోషంగా ఉండదు కంటే నీకు రక్షణ ఉంది. నీకు దేవుడు ఉన్నాడు. ఎవరా? నా దేవుడు. కుమారి అమ్మా ఎవరున్నారా? నా దేవుడు. ఆదిలక్ష్మి అంటారు. ఎవరు నా దేవుడు అంటే ఎవరుకున్నారు అంటారు. నా దేవుడు ఎవరంటే ప్రభు? నా దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. సంతోషంగా ఆరాధన వచ్చినట్టు అర్థం తెలిసినట్టు సంతోషంగా ఉండాలి అర్థం. కష్టాలు నష్టాలు దుఃఖాలు వ్యాధులు ఆధారం రాలేరండి. ఇదే ప్రార్థన చేస్తున్న అర్థం ఏంటంటే సంతోషంగా ఉన్నారని అర్థం. ప్రార్థన చేస్తుంటే సంతోషంగా ఉన్నారని అర్థం. ప్రార్థనలు ఏం జరుగుతుంది? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి. అంటే క్రైస్తవుడు ఏం చేయాలి? నా దేవుడు అనే మాట ప్రయాణం చేయాలన్నమాట. నా దేవుడు ఎవరండి? కూర్చున్నా లేచినా ప్రయాణం చేసినా పడుకున్నా ఫోన్ చేసినా ఏం చేసినా కృతజ్ఞతాస్తుతులు. మా సహోదరి పంపగలు వచ్చారండి. నాకు చిన్న ఇబ్బంది జరిగింది. ఏమండి కన్ను పోవాల్సింది. ఆ దేవుడు కరుణించాడు. ఎక్కడ తన బంధువులింటికి వెళ్ళింది. వచ్చేవాళ్ళు నా దేవుడు గొప్పడండి. ఆ దేవుడు నాకు కరుణించాడండి అంటుందండి. సంతోషంగా వచ్చింది. ఇక్కడికే కృతజ్ఞత చెల్లించుకోవడం దేవుడికి. అందుకని క్రైస్తవుడు 3 కలిగి ఉండాలండి. మాకు మొట్టమొదటి సంతోషంగా ఉండాలండి. ప్రార్థన కలిగి ఉండాలండి. ఆ ప్రార్థనలో ప్రతి క్షణం ప్రతి జనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా మంది తెలుసండి. మీ సంఘంలో ప్రార్థన చేయడం చాలా మంది ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయకుండా భోజనం చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అది ఇష్టమైన మంచి కూరలు అనుకోండి. ఏమండి వేడి అన్నం పెట్టి మంచి కూరలు పెట్టి అనుకోండి. ప్రార్థన బొక్కేవే ఆ గిన్నె నీ దగ్గర వచ్చిందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 1:3. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 1:3. సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అమ్మా నేనైతే మిమ్మల్ని గూర్చి
ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నా. అదే నేను చెప్తున్నాడు ఇక్కడ, మిమ్మల్ని కూర్చి సహోదరులను మిమ్మల్ని కూర్చి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీ ప్రాంతంలో సంఘం గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. విశ్వాసంగా కొనసాగుతారు దేవా, వారి అవసరాలు తీర్చండి. ఎంతవరకు ఇచ్చిన మేలు బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నా అని చెప్పి మీ ప్రాంతంలో ఉండవలసిన అవసరత, చేయవలసిన అవసరత ఉందన్నమాట. తిమోతి మొదటి పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దయచేసి అమ్మా మనం తినే ఆహారం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలంటే నిషేధింపదగినది కాదు. ఆహారం ఎలా తినాలంటే విజయబాబు ఆహారం కృతజ్ఞతాస్తుతులు ఆహారం ఎవరు వచ్చారు? అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారం తీసుకోండి అంటాడు. ఆహారం దగ్గర కూడా దేవుడికి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫిలోమోను 5వ వచనం. నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. నీ నిమిత్తము ఒక సహోదరుడు వరకు ఇంకొక సహోదరుడు ప్రార్థన చేయబద్ధుడై ఉన్నాడు, కృతజ్ఞత చెల్లించబద్ధుడై ఉన్నాడు. అమ్మ చెప్పండి, మీరు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారా? కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నారు దేవుడికి. రైట్, ఇక్కడ అదే మనం చెప్తున్నారండి. ఫిలోమోను అనే ఒక సహోదరుడు కొరకు పౌలు గారు అంటాడు, నీ కొరకు నా ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కిషోర్ నా కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? నీ కొరకు చెల్లిస్తున్నా. ఒక్కొక్కరు బంధం అనమాట, బంధం. చదువుగా నా కొరకు చేస్తారా? చెప్పండి, మీ కొరకు నేను చేస్తున్నా. దేవుడు కృతజ్ఞతాస్తుతులు మీ కొరకు నేను చేస్తాను, నా కొరకు మీరు చేస్తారా? ఇదండి బంధం. ఏ కారణం చెప్పునైనా ఏంటంటే ఏ కారణం చెప్పునైనా కృతజ్ఞతాస్తుతులు దేవుడికి అన్న మీ ఆయన నువ్వు కృతజ్ఞత తెలుస్తున్నావా? చెప్పడా? మరి ఆయన ఆనంద్ గారు ఏంటి ఎక్కడున్నాడు? హలో, మీ భార్య వాళ్ళు కృతజ్ఞత తెలుస్తున్నారా అంటే ప్రార్థన చేస్తున్నాను అర్థం. ఇదండి దేవుడి చెప్పి క్రమం ఉండేది. మరి సొంత మాటలే కాదు, సొంత మాటలే కాదు. తర్వాత ఎల్లప్పుడంట నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ మాట వచ్చి నా దేవుడు రక్షణ పొందిన వారికి సొంతం అండి. రక్షణ పొందిన వారికి దేవుడు సొంతం అండి. అమ్మా సహోదరి కుమారి, దేవుడికి ఏమయ్యాడు? నా దేవుడు అయ్యాడు. ఏమిటంటే రక్షణ పొందిన వారికి లేదా భాగ్యం? ఆఖరిగా కృతజ్ఞత చెల్లించకపోతే ఎంత ప్రమాదం తెలుసండి. తిమోతి 2వ పత్రిక, కృతజ్ఞత కలిగి మానవుడు లేడండి. కారణం ఏంటంటే అతను గుణలక్షణం చెప్తాడు దేవుడు. మానవుడు గుణలక్షణాలు ఎంత నాశనం అయిపోతుంది లోపల వేళ. ఎలాగ సాతాను కూడా పరుగులెట్టేస్తున్నాడో మానవుడు వేళ. సాతాను కూడా పరుగులండి. సాతాను పక్షాన్ని ఎవరు నిలబడతాడు? ఏమండి, విగ్రహమో లేదా ఒక నాయకుడు ఎవరు నిలబడతాడు? ఆ కూడా కోట్లాది మంది పరిగెట్టేస్తున్నారు. ఎందుకంటే ఆ మనిషి మనస్తత్వం ఎలా ఉందో చెప్తాడు దేవుడు. ఎందుకంటే మన మనసు ఎదిగిన దేవుడు కనుక. తిమోతి 2వ పత్రిక 3:1 చదవండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుషులు ఎవరంటే కృతజ్ఞత ఎందుకు లేదు? అమ్మా దేవుడి పట్ల కృతజ్ఞత ఎందుకు లేదు? స్వార్థపరులు. ఒకటే ధనాపేక్ష. అంటే ముందుకు చదవం మనం. ధనాన్ని దాసుడై ధనాన్ని నమ్ముకున్నాడు.
బెంకములాడువాడు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. ఇది ప్రమాదం అండి. ఈ లిస్టులో మానవ యొక్క గుణ లక్షణాల్లో కృతజ్ఞత లేని వారనే మాట చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. ఇటు భౌతిక ఆశీర్వాదాలు పొందలేడు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందలేడు. ఇక్కడ నష్టమే, శరీరంగా ఆత్మకి నష్టమే. కృతజ్ఞత లేని వారు వీళ్ళు ఎక్కువ అండి. కూడా లోకంలో వీళ్ళు ఎక్కువ అండి. భార్య పట్ల భర్త భార్య కృతజ్ఞత ఉండలేదండి. ఎక్కడ దాకా ఎందుకు? భర్త పట్ల ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి భార్య, ఎందుకంటే పోషించేవాడు. భార్య అన్ని వసతులు సదుపాయాలు చేస్తున్నట్టు భార్య పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే భర్త. వీడు ఏడు మధ్య లేదు, ఏడు మధ్య లేదు. లేకపోతే క్రైస్తవుడు మరి ఎలా ఉండాలి? క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఎవరిలో ఉండాలి ఎక్కువ? అందుకని కృతజ్ఞత లేని వారు ఉండకూడదు. ఎలా ఉండకూడదు అంటే దేవుడు అన్నాడు, ముందు వాక్యం చూసాం, కృతజ్ఞత మహిమపరచట్లేదు, కృతజ్ఞత స్తుతులు ఇక్కడే ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు అన్నాడు ఆయన. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు వారు ఉండే దాని శక్తిని ఆశ్రయింపలవారు. అమ్మసారాగండి బాబు. ఈ లక్షణాలు కదా, ఇన్ని లక్షణాలు ఉన్నాయంటండి. కృతజ్ఞత లేకపోతే ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు మానవుడు. కృతజ్ఞత ఉంటే ఇవన్నీ ఒక్కడొకటి రద్దు చేసుకుంటున్నాడు, దేవుడు రద్దు చేసేస్తున్నాడు అతని మీద ఈ నేరాలు లేకుండా. కృతజ్ఞత లేకపోతే ఇన్ని లక్షణాలు నీకు ఉన్నట్లు లెక్క, నాకున్నట్లు లెక్క. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉందామా దేవుడికి? లేదండి ఈ లక్షణాలు నీకు ఉన్నట్లు లెక్క, నాకున్నట్లు లెక్క. మానవుడు ఎలా ఉన్నాడు అని దేవుడు చెప్తున్నాడు. భక్తిగా పైకి భక్తి అంట. కృతజ్ఞత లేనివాడు పైకి భక్తి కలవాడట. అమ్మా ఏంటమ్మా? కృతజ్ఞత లేనివాడు దేవుడి పట్ల పైకి భక్తి కలవాడు అండి. దేవుని శక్తిని ఆశ్రయింపనివాడు. ఏం చేద్దాం ఇప్పుడు? దేవుని శక్తిని ఆశ్రయిద్దామా? దేవుని వాక్యపరంగా జీవిద్దామా? దేవుని చిత్తాన్ని నెరవేరుద్దామా? కృతజ్ఞత కలుగుతామా? లేకపోతే ఈ ఇష్టం నీ మీద ఉన్నట్టు లెక్క, నా మీద ఉన్నట్టు లెక్క. మీ అందరికి వందాలు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ వందాలండి.